హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. అవే వార్ 2 అండ్ కూలీ. జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 ఒక విజువల్ హై యాక్షన్ థ్రిల్లర్ అయితే, కూలీ సినిమా ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు టామ్ అండ్ జెర్రీ లాగా ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. వార్ 2 సినిమాకి సినిమా మొదలెట్టినప్పుడు ఉన్న హైపు రిలీజ్ నాటికి లేదు. కానీ కూలీ సినిమాకేమో మొదలెట్టి కంప్లీట్ చేసినప్పుడు లేని హైపు రిలీజ్ టైంకి అమాంతం పెరిగింది. ఏ సినిమాకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఆ సినిమాకు ఉన్నా రిలీజ్కి ముందు కూలీది అప్పర్ హ్యాండ్ అయింది. వార్ 2 సినిమాకి ప్రమోషన్లు చేయకపోవడం, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్కి ప్లాన్ చేయడం, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవడం, సినిమా మొత్తం ఫుల్ యాక్షన్తో ఉంటుందని ఆడియన్స్కి ముందే తెలిసిపోవడం, ఎన్టీఆర్ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్, భారీ డైలాగ్స్, కిక్కిచ్చే డ్యాన్స్ ఇవేమీ రిలీజ్కి ముందు టీజర్ అండ్ ట్రైలర్స్లో కనిపించకపోవడం వల్ల సినిమా పైన హైప్ బాగా తగ్గిపోయింది. ఉన్న హైప్కి రీజన్ ఎన్టీఆర్. కానీ కూలీ సినిమాకి నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజ్ ఇలాంటి భారీ క్యాస్టింగ్ ఉండడం బాగా కలిసి వచ్చింది. ప్రమోషన్లు కూడా ఇరగదీశారు. ఎక్కడో మారుమూలన ఉన్న ప్రేక్షకుని కూడా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా మౌనిక మౌనిక అనే సాంగ్ బాగా వైరల్ అయింది. అదొక్కటే 500 కోట్ల ప్రమోషన్ చేసి ఉంటుంది, అంత వైరల్ అయింది. దానికి తోడు వార్ 2 సినిమా పైన ఆడియన్స్కి ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, సినిమా పైన ట్రేడ్లో హైప్ తగ్గిపోవడం కూడా కూలీ సినిమాకి బాగా కలిసి వచ్చి హైప్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా హైప్లో, ప్రీ బుకింగ్స్లో కూలీ సినిమా వార్ 2 సినిమా పైన పైచేయి సాధించింది. అయితే రిలీజ్ తర్వాత అంతా తారుమారైంది. రెండు సినిమాలకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ హాలిడేస్లో ఏదైనా మనం ఒక మంచి సినిమాకి వెళ్ళాలంటే రెండింటిలో ఏది బెస్ట్, ఏది వరస్ట్, ఏ సినిమా మనకి తలపోటు లేకుండా బయటికి పంపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన కూలీ గురించి చెప్పుకుందాం. కథ విషయానికి వస్తే రజనీ అండ్ సత్యరాజ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే పోర్ట్లో కూలీలుగా పనిచేస్తుంటారు. చేయని నేరం ఒకటి వాళ్ళ పైన పడుతుంది. వాళ్ళందరినీ విలన్ చంపేయాలని చూస్తాడు. అయితే రజనీ అక్కడున్న కూలీలందరితో కలిసి విలన్స్తో ఫైట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్న వాళ్ళంతా ఓ చోట బతుకుతుంటారు. కట్ చేస్తే కథ 30 సంవత్సరాల ముందుకు వస్తుంది. కింగ్ పిన్ లాజిస్టిక్స్ అధినేత అయిన సైమన్, అదే నాగార్జున, ఒక పోర్ట్ని లీజుకి తీసుకొని స్మగ్లింగ్ చేస్తుంటాడు. సైమన్కి నమ్మిన బంటు దయాల్, ఆయనే మలయాళ యాక్టర్ శోభిన్. ఈ పోర్టులో ఇంకేదో జరుగుతోందని గ్రహించిన పోలీసులు కొంతమంది పోలీసులని కూలీలుగా పంపిస్తూ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అయితే వీళ్ళని కనిపెట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారు సైమన్ అండ్ దయాల్. ఓసారి ఒకేసారి 20 మందిని చంపాల్సి వస్తుంది. ఆ శవాలు బయటపడితే తమకి డేంజర్ అని వాటిని ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఇదే టైంలో సత్యరాజ్ జంతు కళేబరాలని కాల్చివేసి ఎలక్ట్రిక్ మిషన్ కనుక్కున్నాడన్న విషయం సైమన్కి తెలుస్తుంది. సత్యరాజ్ని ఆ మిషన్ని చనిపోయిన శవాలకి వాడాలని, లేదంటే నీ కూతుర్లని చంపేస్తానని బెదిరించి తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. అప్పటి నుంచి సైమన్ చంపేసిన వాళ్ళందరినీ కాల్చి బూడిద చేస్తుంటాడు సత్యరాజ్. ఓ రోజు హఠాత్తుగా సత్యరాజ్ని దయాల్ చంపేస్తాడు. ఈ విషయం ఒంటరిగా బతుకుతున్న దేవ, అదే రజనీకాంత్కి తెలుస్తుంది. సత్యరాజ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలుసుకోవడానికి సైమన్ పోర్టులో కూలీగా అడుగు పెడతాడు. తర్వాత ఏం జరిగింది, సత్యరాజ్ని దయాల్ ఎందుకు చంపాడు, సైమన్ చేసే రహస్య బిజినెస్ ఏంటి, దేవా ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే, ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా సేమ్ అలానే ఉంది. విక్రమ్ జైలర్ రేంజ్లో ఊహించుకొని ఏదో చేయాలని ట్రై చేసి సినిమాకే కొరివి పెట్టాడు లోకిమామ. చేసిన సినిమాలనే తిప్పి తీస్తే జనాలు బండబూతులు తిడతారన్న ఆలోచన లేకుండా తీశాడు. సినిమా చూస్తున్నంతసేపు విక్రమ్ జైలర్ సినిమాలే కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. సినిమా ఏదో వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఒక హైసీన్ లేకుండా బోరింగ్గా, నీరసంగా వెళ్ళిపోతుంటుంది. నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శోభిన్ ఇంతమంది ఉన్నా కానీ విజిల్ వేసే మూమెంట్ ఒక్కటి లేదు. విలన్గా చేసిన నాగార్జున ఈ సినిమా ఎందుకు చేశాడో తెలియదు. వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, నో యూజ్. ఈ సినిమా వల్ల తనకి ఒరిగిన దానికంటే తనకి డ్యామేజే ఎక్కువ జరుగుతుంది. క్లైమాక్స్లో అయితే కామెడీగా నాగార్జునని రజనీకాంత్ ఎగరేసి మరీ తంతాడు. నాగార్జున కనీసం తిరిగి కూడా కొట్టలేడు, ఎక్కడెక్కడో ఎగిరి పడుతుంటాడు. 70 ఏళ్ల రజనీకాంత్ నాగార్జునని కొడుతుంటే కామెడీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం బాధేసింది, నాగార్జునకి ఈ కర్మ ఏంటి అని.
ఉపేంద్ర అయితే శుద్ధ దండగా. సినిమా పోయింది, కనీసం ఇప్పుడన్నా లోకి మామ ఉపేంద్రని ఎందుకు తీసుకున్నాడో ఉపేంద్రకి చెప్తే బాగుంటుంది. ఇక అమీర్ ఖాన్ జానడే ఉంటాడు డాన్ అంట. ఆ గెటప్ కంటే కెమెరా యాంగిలే మరీ కామెడీగా ఉంది. విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాగా ఊహించుకున్నట్టున్నాడు పొట్టిమామ. వీళ్ళందరిపైన శోభిన్కే మంచి క్యారెక్టర్ పడింది. నాగార్జున కంటే శోభినే మెయిన్ విలన్ అన్నట్టుంది సినిమాలో. స్టోరీ కూడా ఏం పెద్దగా లేదు. ఇంతమందిని తీసుకోవడంలో పెట్టిన శ్రద్ధ కంటెంట్ పైన పెట్టింటే బాగుండేది. సెకండ్ హాఫ్లో అయితే నిద్ర వచ్చింది నాకు. బోరింగ్ సినిమా. ఫస్ట్ హాఫ్ అన్నా ఓకే కానీ సెకండ్ హాఫ్ మరీ ఘోరం, అస్సలు భరించలేం. స్టోరీ లేదు, హై మూమెంట్స్ లేవు, విలన్ నాగార్జున వేస్టే, పైగా ల్యాగ్. సినిమా అయితే వన్ టైం వాచబుల్ అని కూడా చెప్పలేం, డిజాస్టర్. ఫైనల్ టాక్ కూడా ఇదే. ఇక వార్ 2. ముందుగా కథ విషయానికి వస్తే, ఇండియాస్ ది బెస్ట్ రా ఏజెంట్ అయిన కబీర్, అదే హృతిక్ రోషన్, ఉన్నట్టుండి దేశద్రోహిగా మారిపోతాడు. ఇండియాకి అగ్నెస్ట్గా పనిచేస్తుంటాడు. తనని పెంచి పెద్ద చేసి రా ఏజెంట్ని చేసిన మేజర్ లూర్ద్రాని కూడా చంపేస్తాడు. అతన్ని అడ్డుకోవడానికి పట్టుకోవడానికి రా టీంకి మేజర్గా వస్తాడు ఎన్టీఆర్. వారిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ వార్ 2. స్టోరీ సింపుల్గా గందరగోళంగా ఉంటుంది. కథలో ఒక లాజిక్ అనేది ఉండదు, ఎమోషన్ అసలే ఉండదు. హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అనాథలు. అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. దొంగతనాలు చేస్తూ పట్టుబడి జైలుకి వెళ్తారు. కానీ అక్కడ ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటారు. అన్ని టెస్టుల్లో పాస్ అవుతారు. ఫిజికల్ టెస్టుల్లో కూడా ఇద్దరు పాస్ అవుతారు. సైకలాజికల్ టెస్టులో మాత్రం ఎన్టీఆర్ ఫెయిల్ అవుతాడు. ఇద్దరికి ఘర్షణ. హృతిక్ అయితే రా ఏజెంట్గా వెళ్ళిపోతే ఎన్టీఆర్ ఏమో జైలు నుంచి తప్పించుకొని వెళ్ళి అదే రా టీంకి ఏజెంట్గా వస్తాడు. ఎలా వస్తాడో తెలీదు. ఎక్కడా లాజిక్ ఉండదు, రీజన్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హై యాక్షన్ సీక్వెన్సెస్తో రయ్యమంటూ వెళ్ళిపోతుంది సినిమా. ఫ్లైటు, ట్రైను, బోటు, ఈ ఫైట్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి, బాగానే ఉంటాయి. ఇద్దరికి సమానమైన ఎలివేషన్సే పడ్డాయి. చెప్పాలంటే హృతిక్ కన్నా ఎన్టీఆర్దే కొంచెం పై చేయిగా అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా. కానీ సెకండ్ హాఫ్లో కొంత బోరింగ్గా, పైగా క్రమక్రమంగా ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ డామినేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్కి అయితే హృతిక్ హీరో, ఎన్టీఆర్ విలన్, ఇది పరిస్థితి. ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా అంతే, వన్ సైడే. ఎన్టీఆర్ని పూర్తిగా సైడ్ చేశారు. అది మనల్ని బాగా డిసప్పాయింట్ చేస్తుంది. ఎన్టీఆర్ని డౌన్ చేశారనే ఒక పెయిన్ తప్ప సినిమా అయితే ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అనేలా ఉంది. విఎఫ్ఎక్స్ కొంత దెబ్బేసినా ఎన్టీఆర్ తన మేనరిజమ్స్తో, డైలాగ్స్తో ఫస్ట్ హాఫ్ని అలా లేపేస్తాడు. కొంచెం థ్రిల్ ఫీల్ అవ్వాలి, టైంపాస్ అవ్వాలి, ఉన్నంతలో మంచి సినిమా చూడాలంటే వార్ 2నే బెటర్. అద్దిరిపోయింది, భూమండలం బద్దలవుతుంది అని చెప్పను. కూలీ సినిమాతో పోల్చుకుంటే డీసెంట్గా ఉంటుంది. అంత తలపోటు కూడా ఉండదు. ఎలా వెళ్ళామో అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళామో అంతే ఫ్లోలో బయటకు వచ్చేస్తాం. రివ్యూలు అన్నీ కూడా వన్ టైం వాచబుల్ అనే వచ్చాయి. సో ఈ వారంలో ఒక మంచి సినిమా చూడాలంటే నా సజెషన్ వార్ 2. కూలీకి వెళ్తే తల మాత్రం బొప్పి కడుతుంది, తర్వాత మీ ఇష్టం. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.